అందరికీ నమస్కారం. జై తెలంగాణ. రేపు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న లక్షలాది మంది తెలంగాణ బిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. వారందరికీ చక్కటి తర్ఫీదునిచ్చి వాళ్ళను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కేసీఆర్ గారు అంటేనే విద్య అంటేనే కేసీఆర్ గారు. ఈ దేశంలోనే ఒక వినూత్నమైన విద్యా విధానానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తులు కేసీఆర్ గారు. మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రమే కాకుండా ఒక విద్యా వ్యవస్థలో దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా నాకున్న అనుభవాలతోని కొన్ని విషయాలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతోని ఉపాధ్యాయులతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇక పరీక్షలు అంటేనే జనరల్గా చాలా భయం ఉంటుంది. భయం లేదు అనే వ్యక్తి ఎవరన్నా ఉంటే అతను అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. సో పరీక్షలు చక్కగా ప్రిపేర్ అయినప్పటికి కూడా భయం ఉంటుంది. ఆ భయం కొంతవరకే ఉంటుంది. ఆ పరీక్ష పత్రం చూసిన తర్వాత స్లోగా భయం పోతుంది. అందుకొరకు ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం ఆందోళన చెందకుండా మీకు ఇష్టమైన దేవుళ్ళకు మొక్కుకొని, లేకపోతే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని, మీ ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని మీరు పరీక్ష హాల్కి వెళ్తారు. మీరు కొన్ని చేయవలసిన చిట్కాలు నేను చాలామంది ఉపాధ్యాయులతో మాట్లాడి నా అనుభవంతో, అదేవిధంగా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో అంటే మీరు రాసిన జవాబు పత్రాలను స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో దిద్దిన చాలామంది ఉపాధ్యాయులతో మాట్లాడిన తర్వాత ఏ విధంగా రాస్తే మార్కులు ఎక్కువగా వస్తాయి, ఏ విధంగా రాస్తే పరీక్షల్లో ఫెయిల్ అవ్వకుండా ఉంటామన్న విషయాలు మీ అందరితో పంచుకోవాలన్న బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు తీసుకోవాలనిపించింది. అందుకొరకే నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మొట్టమొదట బాగా నిద్రపోండి, మీకు ఇష్టమైన వంటకాలు తినండి. తర్వాత పొద్దున్నే ఏమాత్రం టెన్షన్ లేకుండా హాల్ టికెట్ అంతా కూడా సరి చూసుకొని మంచిగా 2-3 పెన్నుల సెట్ తీసుకొని, పెన్సిళ్ళు, తర్వాత ఎరేజర్స్ అంటే రబ్బర్స్ అంటాం, అవన్నీ తీసుకొని, కంపాస్ బాక్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఏ సబ్జెక్టు పరీక్షలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు పరీక్ష హాల్కు ఇవన్నీ తీసుకొని పోవాలి. మీ పరీక్ష హాలు మీ సెంటర్లో లేకపోతే మీ సెంటర్ ఎక్కడుందో ముందరనే చూసుకోవాలి. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా పకడ్బందీగా ఉంటట్టు అన్ని కూడా చూసుకోవాలి. చాలాసార్లు కూడా నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆటోలు ఫెయిల్ అయ్యేవి, పోలీసు పెట్రోల్ వాహనాల్లో పిల్లల్ని పంపించే పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితి రాకుండా మీరందరూ కూడా మీ రవాణా సౌకర్యం చక్కగా చూసుకోండి. తల్లిదండ్రులందరూ కూడా మీ ఉద్యోగాలు బంద్ చేసేనా, లేకపోతే మీ ఉద్యోగాలకు లీవ్ పెట్టైనా పిల్లలకు రవాణా సదుపాయాలు దొరకకపోతే మీరే వాళ్ళని తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళకు ఎక్కువగా పొద్దున్నే పూర్తిగా మనం తిండి అంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయకుండా లైట్గా చేసి మనం వెళితే చాలా బాగుంటుంది. అక్కడికి పోయిన తర్వాత మన నెంబర్ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి, మన సీట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మరి మనకిచ్చిన జవాబు పత్రం అవుతుంది, ఆన్సర్ షీట్స్ అంటాము. ఆన్సర్ షీట్స్లో నిర్దేశించిన చోట చక్కగా మన హాల్ టికెట్ దాని మీద రాసేటట్టుగా చూసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఇన్విజిలేటర్స్ కూడా ఈ విషయం చెప్తారు. వాళ్ళు కూడా ఇన్విజిలేటర్స్ ఈ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా రాసారా లేదా అని చూస్తారు. సో ఎందుకంటే పిల్లలు చాలా యంగ్ ఏజ్లో ఉంటారు, 14-15 ఇయర్సే కాబట్టి చాలామంది పిల్లలకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకొరకు అని రాస్తారు. సో తర్వాత ఒకటే కలర్ ఉన్న పెన్ను మాత్రమే తీసుకోకుండా 2-3 కలర్లు ఉన్న పెన్సిల్స్ అవన్నీ కూడా మీ వెంబడి ఉండాలనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇదని కూడా. తర్వాత జనరల్గా చాలామంది చేసే తప్పులు ఏంటి, చాలామంది టీచర్లు చెప్పినవి, తర్వాత మేము కూడా 10వ తరగతిలో చేసిన తప్పులు ఆ విధంగా చేయకుండా చాలామంది విద్యార్థులతో తర్వాత టాపర్స్తో మాట్లాడి మరి ఈ విషయాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవాలి. 3 ప్రశ్నలు రాయాలంటే కింది 3 ప్రశ్నలకే జవాబులు రాయండి అంటే 5 ఉంటే 3టికి జవాబులు రాయమంటే 3టికే రాయండి. క్లుప్తంగా వివరించండి అంటే క్లుప్తంగా, వివరణాత్మకంగా వివరించండి అంటే ఎక్కువగా రాయడం. సో బ్రీఫ్గా రాయమంటే బ్రీఫ్గానే రాయాలి, అంతే తప్ప చెడభారతం రాస్తే మార్కులు రావు. సో పరీక్షలో ఈ కింది 3 వాటికే ఆన్సర్లు ఇవ్వండి అంటే 3టికే ఆన్సర్లు ఇవ్వాలి. అందుకొరకే ఆ సూచనలు అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అందుకో టెన్షన్ పడకున్నప్పుడు ఈ రివిజన్ చదివే అలవాటు ఉంటుంది. ఇంకా రెండవ విషయం వచ్చేసి పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నను 1-2 సార్లు చదవాలి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాతనే మనం ఆన్సర్ రాయడానికి వెళ్ళాలి.
సో చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రశ్న పత్రంలో ఉండే ప్రశ్నను పూర్తిగా చదవకుండా వెంటనే ఒక 2 పదాలు ఉంటే ఆ 2 పదాలకే రాయాలని అనుకుంటారు. అందులో నాట్ ఎన్ఓటి అని ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ ద ఆన్సర్, విచ్ ఈజ్ నాట్ ద ద ఆప్షన్స్ అనే రకరకాల విధాలుగా మనను ఉపాధ్యాయులు అంటే మనను ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు మనం కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎగ్జామినేషన్ అంటేనే మనను ముప్పు తిప్పలు పెట్టి మనతో కరెక్ట్ ఆన్సర్ తెప్పించుకోవడం. సో ఆ నాట్ అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్ అంటే ఆ నాట్ అనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ఓటి. అట్లా ప్రతి ప్రశ్నను కూడా చాలా డీప్గా చదివి అర్థం చేసుకోవాలి. ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ దానంతటికి అదే వస్తుంది. చాలామంది ఎక్కడ తప్పు చేస్తారంటే ప్రశ్నను అర్థం చేసుకోవడంలోనే ఇబ్బంది పడతారు. అదేవిధంగా వచ్చినప్పుడు మనం రాసే మొదటి పారాగ్రాఫ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్కి అంత టైం ఉండదు. నేను చాలామంది స్పాట్ వాల్యుయేషన్లో పనిచేసిన టీచర్లతో మాట్లాడాను. ఎగ్జామినర్స్కి అంత టైం ఉండదు. సో పేపర్లు దిద్దే వాళ్ళకి అందుకొరకు ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మీరు రాసే ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు మార్కులు ఇది చేస్తాడు. ఇంకా తర్వాత 2-3 తప్పులు జరిగినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో అందుకొరకు ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు చెప్పాలనుకున్న విషయం సూటిగా అట్రాక్టివ్గా చెప్పగలిగితే, చక్కటి దస్తూరితో అంటే చేతి వ్రాతతో రాయగలిగితే, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇట్ డజంట్ మ్యాటర్. సో మీరు దయచేసి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ని చాలా జాగ్రత్తగా రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చేతిరాత ఇప్పుడు రాత్రి మీరు రాతను మార్చుకోలేరు, కానీ సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా రాయండి. అందమైన చేతిరాత ఉంటే మార్కులు కూడా బాగా పడతాయి. అట్లని అందంగా చేతిరాత లేకపోతే ఆన్సర్ కరెక్ట్గా ఉన్న మార్కులు లేరా అంటే వేస్తారు. దానికి మీకు ఇదొక అడిషనల్ అడ్వాంటేజ్ అంతే తప్ప చేతిరాత అందంగా లేదు కానీ ఇప్పుడు డిప్రెషన్ గురి కావాల్సిన అవసరం లేదు. చేతిరాత ఈ రాత్రి మీ చేతిరాత మారదు. సో మనం దాని గురించి మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ తప్పులు లేకుండా రాస్తే న్యాచురల్గా మీకు ఎక్కువగా మార్కులు వస్తాయి. అదేవిధంగా ప్రతి ప్రశ్నకు జవాబుకు మధ్యలో బార్డర్ లైన్ గీసి తర్వాత పేజ్ నెంబర్స్ వేసి ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో కరెక్ట్గా ప్రశ్న నెంబర్ కరెక్ట్గా వేయాలి. ఎందుకంటే ఒక ప్రశ్నకు ఆన్సర్ రాస్తే ఇంకొక ప్రశ్న నెంబర్ వేసామనుకోండి పూర్తిగా దెబ్బతింటాం, మార్కులు పోతాయి. తర్వాత ప్రశ్నకు జవాబుకు పొంతన ఉండాలి. మనకు తెలిసింది మనం రాసుకోవే మార్కులు రావు. ఆ ప్రశ్నలో ఏం అడుగుతున్నారో అదే రాయాలి. సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడు ప్రతిరోజు కూడా అని అంటే మనం తూర్పు నుంచి అనే రాయాలి. అంతే తప్ప సూర్యుడు ఉదయిస్తాడు, చాలా ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, ఉదయించేటప్పుడు చాలా పెద్దగా కనిపిస్తాడు, తర్వాత మేఘాలు ఉంటే కనిపించాడు, ఇవన్నీ అక్కడ అడగడం లేదు. సో కేవలం సూర్యుడు ఏ దిశ నుంచి ఉదయిస్తాడంటే తూర్పునే ఉదయిస్తాడు. సూర్యుడు మొదటిగా ఉదయించిన సూర్యుడు కనిపించే దేశం ఏదంటే ఉదాహరణకి ఇండియా నుంచి అయితే జపాన్ అని చెప్పడం, అంటే సూర్యుడు మొదటిగా ఉదయించే ప్రదేశం అని మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం. ఉదాహరణకు చెప్తున్నాను నేను. సో ఆ విధంగా అడిగిన ప్రశ్నకి జవాబు రాయడమే చాలా ఇంపార్టెంట్. అది తప్ప సుత్తి రాసి మనకు తెలియని ఆన్సర్ అంతా బీటింగ్ రౌండ్ ద బుష్ అంటాం ఇంగ్లీష్లో. సో మనకు తెలియంది, మనకి ఆన్సర్ తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకొస్తాం, అదంతా రాయకండి దయచేసి. అదేవిధంగా రాసేటప్పుడు ముఖ్యమైన పాయింట్స్ రాయడం మర్చిపోకండి. దీన్నే ఎగ్జామినర్స్ ఏమంటారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటారు. అంటే ఈ ప్రతి ప్రశ్నకు కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని జవాబు కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ తప్పకుండా మీ జవాబుల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద ఆన్సర్స్ కంటైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ as కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ వచ్చేటట్టుగా దయచేసి చూసుకోండి. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎగ్జామినర్స్ ఇంప్రెస్ అవుతారు మీరు కీవర్డ్స్ రాస్తే. అంటే వీళ్ళకు విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది, వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి వచ్చారనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఇంకా డయాగ్రామ్స్ వేయాల్సి వస్తే మంచిగా టైం చూసుకొని డయాగ్రామ్స్ కూడా వేయండి. లేబులింగ్ మాత్రం మర్చిపోకండి. చాలామంది లేబులింగ్ మర్చిపోతారు. ఆ డయాగ్రామ్ వేస్తారు, కింద ఆ డయాగ్రామ్ ఏంటో రాయారు, ఆ పార్ట్స్ రాయారు. సో ఆ విధంగా లేబులింగ్ కూడా ఇంపార్టెంట్. తర్వాత బ్యూటిఫుల్ పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అవుట్లైన్స్ వేసి పెన్సిల్తోనైనా పెన్నుతోనైనా కరెక్ట్గా అవుట్లైన్స్ వేసి ఇవి లేబుల్ వేస్తే ఇతనికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అన్న విషయం ఎగ్జామినర్స్కి ఈజీగా అర్థమవుతుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, రైట్? సో అదేవిధంగా కొంతమంది తొందరలో ఆన్సర్స్ మర్చిపోతారు, కొన్ని ప్రశ్నలే మర్చిపోతారు. అందరికన్నా ఈజీగా, అన్ని ప్రశ్నల కన్నా ఈజీగా ఉండే ప్రశ్నకు అద్భుతంగా జవాబు రాసి సమయాన్ని మర్చిపోయి మిగతా అంతకన్నా ఈజీగా ఉండే ప్రశ్నలకు జవాబు రాయకుండా వదిలేసి వస్తాం. అట్లా చాలా ప్రశ్నలు వదిలేయడం వల్ల మార్కులన్నీ పోతాయి.
దయచేసి అందుకొరకు అందరూ కూడా ఈ వాచ్ ఏదైతే ఒక వాచ్ మీ పేరెంట్స్ని అడిగి తీసుకోండి, లేకపోతే మీ ఇంట్లో వాచ్ ఉంటే వాచ్ తీసుకోండి, లేకపోతే ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఒక క్లాక్ ఉంటుందండి, లేకపోతే టీచర్లను కూడా మీరు అడగవచ్చు. దయచేసి మీకు బాగా ఇష్టమైన ప్రశ్నకు జవాబు బాగా రాసి దానికి ఒక 30 నిమిషాలు వేస్ట్ చేసి అంతకన్నా ఈజీగా, అంతకన్నా ముఖ్యమైన, అంతకన్నా ఎక్కువ మార్కులు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి జవాబులు తెలిసి కూడా రాయలేని పరిస్థితి రాకూడదంటే మీరు ప్రతి ప్రశ్నలు కూడా సమయపాలన పాటిస్తూ చక్కగా ఆన్సర్లు రాస్తే చాలా చాలా బాగుంటుంది. దయచేసి దీని గురించి కూడా తల్లిదండ్రులు ఈరోజు రాత్రి ఉదయం కూడా తర్ఫీదు ఇవ్వండి పిల్లలకు. అదేవిధంగా ఇంకా మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే క్వశ్చన్ చదవలేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అంటేనే భయం అనవసరంగా వచ్చింది. నిజానికి మ్యాథమెటిక్స్ ఈజ్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ లాగా తెలుగు లాగా మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సింబల్స్, రైట్? సో కానీ మ్యాథమెటిక్స్ ఏదో భూతమైనట్టుగా మనం చిన్న ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, కొంతమంది ఉపాధ్యాయులు తెలిసి తెలియక మన ఫ్రెండ్స్ కూడా అమ్మో మ్యాథమెటిక్స్ అది ఇది అని అనుకోవడం. సో మ్యాథమెటిక్స్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్ని స్టెప్స్ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని అన్ని స్టెప్స్ కరెక్ట్గా రాస్తే డిస్క్రిప్టివ్ పేపర్లో ఆన్సర్ తప్పుపోయినా ఎవరు పట్టించుకోరు. కానీ స్టెప్స్ కరెక్ట్గా ఉండాలి, సింబల్స్ కరెక్ట్గా వేయాలి. అదేవిధంగా మీరు యూనిట్స్ లీటర్సా, గ్రామ్సా, కిలోగ్రామ్సా, ఆన్సర్ చివరిలో రాసేటప్పుడు లీటర్సా, యూనిట్సా, అంటే కిలోగ్రామ్సా, లేకపోతే మీటర్సా, ఇవన్నీ రాయాలి. క్యూబిక్ ఫీట్సా, లేకపోతే యార్డ్సా. ఈ మెట్రిక్స్ రాయడంలో చాలామంది కూడా మర్చిపోతుంటారు యూనిట్స్. అందుకని దయచేసి యూనిట్స్ కూడా మంచిగా రాయండి. యూనిట్స్ రాయకపోతే మార్కులు రావని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాము. స్టెప్స్ కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా అన్ని స్టెప్స్ చెప్పాలి. సో అదేవిధంగా డయాగ్రామ్స్ వేసేటప్పుడు కానీ మరి పూర్లీ డ్రాన్ డయాగ్రామ్స్ అయితే ఎవరు పట్టించుకోరు, మార్కులు వేయరు. అందుకొరకు జాగ్రత్తగా డయాగ్రామ్స్ వేయాలి. అదేవిధంగా చాలామంది మనకు తెలిసిన ఆన్సర్లు తర్వాత రాద్దామని ఇంకా మనకు రాని ప్రశ్నకు ఇష్టం వచ్చినట్టు దాన్ని కుస్తీలు పడుతూ సమయం అంతా వేస్ట్ చేస్తాం. తెలిసిన ప్రశ్నలు కూడా ఆన్సర్ చేసే పరిస్థితి రాదు. అందుకొరకు సమయ పాలన చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీగా వచ్చిన వాటిని ఫాస్ట్గా కంప్లీట్ చేసి కష్టమైన వాటికి సమయాన్ని సేవ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా కొన్ని ఏంటంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే చాలా టఫ్ వస్తాయి. చాలాసార్లు మనం వింటుంటాం ఫిజిక్స్ చాలా టఫ్ వచ్చిందని, తర్వాత మ్యాథమెటిక్స్ చాలా టఫ్ వచ్చిందని, ఈసారి సైన్స్ చాలా టఫ్ ఇచ్చారని, ఇంగ్లీష్లో అర్థం కాని అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందని. వాటన్నిటికీ మీరు ఎవ్వరు కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసినంత వరకు స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామినర్స్ ఒక పేపర్ నిజంగా టఫ్ వచ్చి ఉంటే వాళ్ళకు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో చెప్తారు, ఈ పేపర్ టఫ్గా వచ్చింది, పిల్లలు కొంచెం తప్పులు చేస్తుంటారు. అటెంప్ట్ చేసి సిన్సియర్గా తెలిసినంత వరకు జాగ్రత్తగా అందంగా అచ్చొచ్చినట్టుగా అంటే చాలా చక్కగా రాసిన వాళ్ళకు మార్కులు తప్పైనా కొంత లీనియంట్గా పోండి అని వాళ్ళకి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో కొంత చెప్తారు. కానీ అది ఏమాత్రం ఆన్సర్ అటెంప్ట్ చేయకపోతే ఎవరు కూడా మార్కులు ఇవ్వలేరు అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక మీరు ఎగ్జామ్ బాగా రాస్తున్నారు కానీ పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడు, అబ్బాయో అమ్మాయో. సో వాళ్ళకు మీరేది హెల్ప్ చేయాలని చెప్పేసి మీ ఎగ్జామ్ పక్కకు పెట్టేసి వాళ్ళ ఎగ్జామ్ గురించి ఇట్లా రాయి అట్లా రాయి అంటే మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, పక్కోడి జీవితం కూడా నాశనం చేస్తారు. మిమ్మల్ని ఎగ్జామినర్ డిబార్ చేస్తాడు. ఈ విధంగా తప్పుడు పనులు చేస్తాం. అందుకొరకు మీ ఎగ్జామ్ మీరే రాయాలి. వాళ్ళు చదువుకోలేకపోతే అది వాళ్ళ ఇబ్బంది, వాళ్ళు ఇప్పుడు ఈసారి కాకపోతే ఇంకోసారి రాస్తారు. సో కానీ మీ బాగా చదువుకొని పోయి పక్కవాడికి హెల్ప్ చేద్దాం, నా క్లాస్మేట్, నా బెంచ్ మేట్, మేమిద్దరం ఒకటే ఊరి నుంచి వచ్చాం, ఒకటే గల్లీలో ఉంటాం, ఒకటే నెట్ఫ్లిక్స్లో ఒకటే సీరియల్ చూస్తాం, లేకపోతే ఒకే వీడియో గేమ్ ఆడతాం, కాబట్టి ఇప్పుడు నేను నాకు హెల్ప్ చేయకపోతే బాపు ఇతను ఫెయిల్ అవుతాడు కానీ సానుభూతి చూపిస్తే మీ జీవితం నాశనం అవుతుంది, వాళ్ళ జీవితం కూడా నాశనం అవుతుంది. దయచేసి ఆ పని చేయకండి. ఇంకా ఒక్కోసారి మనం ఎన్ని చేసినా కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఒక్కోసారి ఫెయిల్ అవుతాం, సో ఒక్కోసారి రకరకాల కారణాల వల్ల ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే సప్లిమెంటరీ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్స్ రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తాయి. 10th ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, రైట్? 10th ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకా నా జీవితం అంతా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ మీరు సప్లిమెంటరీ రాసుకోవచ్చు. సప్లిమెంటరీ రాసినంత మాత్రాన మీకు ఇబ్బందులు ఏం కావు. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా అడ్మిషన్స్ దొరుకుతాయి. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కాదు. అందుకొరకు ఫెయిల్ అవుతానేమోనన్న భయం మిమ్మల్ని వెంటాడిందంటే మీకు తెలిసిన
ఆన్సర్లు కూడా మీరు సరిగా రాయలేకుండా పోతారు. అందుకొరకు దయచేసి ఆ ఫెయిల్ అవుతున్న భయం ఎప్పుడు కూడా మీరు వెంటాడకూడదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నాకు తెలిసిందే నేను స్పష్టంగా రాస్తానని మాత్రం తప్పకుండా రాయాలి. తర్వాత చాలామంది ఇంకా పేపర్లో ఏమీ రాకపోతే చాలామంది ఏం చేస్తారంటే సిన్సియర్గా అటెంప్ట్ చేయకుండా వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళ పేర్లు, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన టీచర్ల పేర్లు, లేకపోతే సినిమా యాక్టర్ల పేర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు అవన్నీ రాసేసి ఇంకేదో ఒకటే ఆన్సర్ను మళ్ళీ 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 రాస్తే పేపర్ను ఫుల్గా నింపుతాయంటే మీకు చచ్చిన మార్కులు రావు. అందుకొరకు దయచేసి ఆ పని చేయకండి. తప్పకుండా ఇవన్నీ మీరు ఫాలో అవుతే మరి కేసీఆర్ గారు ఒక గొప్ప తరాన్ని తయారు చేయాలనుకున్నారు. వారి కృషి వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయి. వేలాది మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, ఓవర్సీస్ విద్యాన్ని తీసుకొని పోయారు. చాలా గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి. మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి చాలా కలలు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే మీరు బాగా చదవాలి. మీకు కూడా ఒక గుర్తింపు రావాలంటే మీరు బాగా చదవాలి, పరీక్షలు రాయాలి. అందుకొరకు ఏమాత్రం టెన్షన్ పెట్టుకోకుండా అద్భుతంగా చక్కగా రాయండి. ఒక సబ్జెక్టులో సరిగా చేయలేకపోతే మళ్ళీ మరుసటి రోజు జరగబోయే సబ్జెక్టు దానికి ఇబ్బంది కాకూడదు. ఒకసారి మీరు ఎగ్జామ్ రాసిందంటే అయిపోయింది, ఆ సబ్జెక్ట్ని మర్చిపోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. తర్వాత రాత్రింబవళ్ళు చదవాల్సిన అవసరం లేదు. దయచేసి ప్లీజ్ రిమెంబర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఆల్ నైటర్స్ అంటాం మన యూనివర్సిటీ లాంగ్వేజ్లో. పుల్లింగ్ ద ఆల్ నైటర్స్ అంటాం, అంటే బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటాం. రాత్రంతా జాగారం చేసి కళ్ళు ఎర్రగా చేసుకొని పొద్దున పోయి ఎగ్జామినేషన్ హాల్లో మనం ఏదో రాయాలి, గొప్పగా చేయాలన్న లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కానీ అన్ని పెద్ద బుక్కులు తీసుకుపోయి లాస్ట్ అంతా అమ్మో నేను మర్చిపోయాను. నో వే. రాత్రి హాయిగా నిద్రపోండి, లైట్గా చేసుకోండి, మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడండి, లేకపోతే ఫ్రెండ్స్తో కలిపి డిస్కస్ చేయండి. అంతే తప్ప ఈ ఎగ్జాము అయ్యో నేను సరిగా రాయలేదు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలనో ఏంటో కానీ ఆ బతిక అయిపోయింది అని దయచేసి అనుకోకండి. 80% అనుకోకండి. ఏ ఎగ్జామ్ అయిపోయిందంటే దాన్ని మర్చిపోవడం, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళడమే, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళడమే. సో ఆ విధంగా మీరు చేస్తే తప్పకుండా గొప్ప మార్కులతో పాస్ అవుతారు. మీరు పాస్ కాకపోయినా కూడా మీకేం నష్టం జరగదు. ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాట్లు కలిగిస్తాయి. ఇట్ అప్లైస్ టు బోత్ స్టూడెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, స్టూడెంట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్, స్టూడెంట్స్ ఆఫ్ ఎయిడెడ్ స్కూల్స్, స్టూడెంట్స్ ఆఫ్ ఆర్ఫనేజెస్, and the students who are going to write the examination in open the category. I mean, when I say open category, open schooling అంటారు కదా, ఓపెన్ స్కూలింగ్లో రాసే వాళ్ళకు కూడా ఏమాత్రం బడికి పోకుండా డైరెక్ట్గా 10th ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా ఇవే వర్తిస్తాయి. దయచేసి మీరందరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలని, మరి ఇవన్నీ పాటిస్తే తప్పకుండా మీరు గొప్ప మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరి తెలంగాణను చాలా గొప్పగా మీ జీవితాలను బాగా గొప్పగా చేసుకుంటారు, మీ కుటుంబాలను కూడా మారుస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరి మీద ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.